హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. ఆ ఫర్టిలైజర్ ఎంతటి మొండి మొక్కనైనా సరే మంచిగా పువ్వులు పూస్తాయి అన్నమాట. ఆ ఫర్టిలైజర్ ఇచ్చారంటే విపరీతంగా మొగ్గలు వస్తాయి, మొక్క గ్రోత్ కూడా మంచిగా ఉంటుందండి. ఈ ఫర్టిలైజర్ 15 రోజులకు ఒక్కసారి మాత్రమే ఇవ్వండి, మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది, మొగ్గలు మంచిగా వస్తాయి, గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి అన్నమాట. మన ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈ ఫర్టిలైజర్స్ అయితే చేసి ఇస్తానండి. అలాగే ఆ ఫర్టిలైజర్ చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ ఫర్టిలైజర్ చేసుకునే ముందు మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు మంచిగా మొక్కలకి యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మన ఇంట్లో సాధారణంగా ఎప్పుడోకప్పుడు మనం పాడైపోయిన శనగపిండి కానివ్వండి, లేదంటే గోధుమ పిండి కానివ్వండి, ఇలా ఉంటాయి కదా. నేనైతే శనగపిండిని తీసుకున్నానండి. శనగపిండి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి మొక్కలకి. తర్వాత ఇదిగోండి బనానా, మన ఇంట్లో పాడైపోయినవి ఉన్నా పర్లేదు, లేదంటే మంచిగా ఉన్నాయైనా పర్లేదండి. తర్వాత ఇదిగోండి కొంచెం బెల్లం గడ్డ అయితే తీసుకున్నాను, వీటికైతే ఇవి సరిపోతాయి అన్నమాట. తర్వాత బియ్యం కడిగిన వాటర్ అండి. బియ్యం కడిగిన వాటర్ మనం పారవేయకుండా మొక్కలకి నేరుగా ఇస్తుంటాం కదా. దీనితో ఈ 4 కలిపి ఈ ఫెర్టిలైజర్ చేసి మొక్కకి ఇచ్చామంటే అస్సలకి ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి అన్నమాట. 15 రోజులకు ఒక్కసారి మనం వేస్తూనే ఉంటే ఎప్పుడు పువ్వులు ఆగకుండా పూస్తూనే ఉంటాయి అన్నమాట. అలాగే ఈ అరటిపండు ఈ బియ్యం కడిగిన వాటర్లో అయితే ఇలా మొత్తం కూడా స్మాష్ చేయాలండి. నేనైతే ఇది మొత్తం కూడా ఇలా స్మాష్ చేశాను. మీ దగ్గర ఎన్నున్నా తీసుకోవచ్చండి, లేదంటే అరటి తొక్కలు ఉంటాయి కదా, అరటి తొక్కలైనా ఇలా బియ్యం కడిగిన వాటర్లో మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి ఇలా స్మాష్ చేయండి, మొత్తం కూడా నలిగిపోతాయి. చాలా బాగా మంచిగా అయితే పనిచేస్తుందండి ఈ ఫెర్టిలైజర్. తర్వాత మనం తీసుకున్న ఈ శనగపిండి పాడవకపోయినా మనం ఫెర్టిలైజర్ చేసి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది దీంట్లో శనగపిండి నేను కొంచెం ఒక కప్పు తీసుకున్నాను అన్నమాట. ఈ కప్పు శనగపిండి దాంట్లో వేసి ఇలాగే మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాను అన్నమాట. ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకుంటే మంచిగా చిక్కగా తయారవుతుందండి వాటర్ అంతా కూడా. తర్వాత ఈ బెల్లం గడ్డ ఇలాగే వేసేయండి, ఎందుకంటే మనం ఫెర్మెంట్ చేసుకుంటాం కాబట్టి ఈ బెల్లం గడ్డ మొత్తం కూడా ఇలాగే వేసేయాలన్నమాట. లేదు మీరు తురిమి సన్నగా వేసినా కూడా కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా అయితే మొత్తం కలిపేసుకున్నామండి. కలిపేసుకున్న తర్వాత మనం ఒక 5 days అయితే ఫర్మెంట్ చేసుకోవాలండి. ఈ వాటర్ మొత్తం కూడా పల్చటి క్లాత్ ఒకటి తీసుకొని పైన డబ్బా మీద అయితే కట్టేసుకోవాలన్నమాట. కట్టేసుకొని ఒక 5 days అయితే ఫర్మెంట్ చేసుకోవాలి. కానీ డైలీ అయితే మనం ఒక కర్ర కానివ్వండి, లేదంటే ఏదైనా గరిటె పెట్టి డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పి మళ్ళీ ఎప్పట్లాగానే మనం క్లాత్తో కవర్ చేసేయాలి. తర్వాత 5 days తర్వాత ఈ డబ్బాతో ఎంతైతే వాటర్ తీసుకుంటామో, లిక్విడ్ తీసుకుంటామో అంతే 15 డబ్బాల వాటర్ తీసుకొని డైల్యూట్ చేసి మొక్కలన్నింటికి కూడా మొక్క మొదట్లో సాయిల్ బాగా లూజ్ చేసి ఇవ్వాలన్నమాట. ఇంకా నేను చేసిన ఈ లిక్విడ్ అయితే ఫర్మెంట్ అవ్వాలి కదండి, అందుకనే నేను ఇవ్వలేదన్నమాట. ఇచ్చేటప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది బాగా ఫర్మెంట్ అయితే మొక్కలకి ఇంకా బాగా పనిచేస్తుందండి. ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు అన్నమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్. మీరు కూడా మీ గార్డెన్లో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.